ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనగానే కాస్ట్ చాలా ఎక్కువ. చాలా ఐవీఎఫ్ సెంటర్స్ అవసరం ఉన్నదానికన్నా చాలా ఎక్కువ పేషెంట్ని ఖర్చు పెట్టించేస్తారు అని చాలామంది పేషెంట్స్ అపోహతో ఉంటున్నారండి. అసలు ఐవీఎఫ్ కాస్ట్ ఎంతవరకు ఉండొచ్చు, ఎంతవరకు మనకి మనం పెట్టడం అన్నది కరెక్ట్, అసలు అంత కాస్ట్ అన్నది ఎందుకు అవుతుంది అన్నది నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తానండి. ఐఎమ్ డాక్టర్ పూర్ణ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో మనకు ఐవీఎఫ్ అన్నది ఒకటి ఫస్ట్ మనకు కాస్ట్ ఎందుకు పడుతుంది అంటే మెయిన్గా అయితే ఇంజెక్షన్స్ అండి. ఈ ఇంజెక్షన్స్ అసలు మనం ఎందుకు ఇస్తాము? ఇన్ని ఇంజెక్షన్స్ అసలు ఇవ్వకుండా మనం ఉంటే ఏమవుతుంది, అసలు ఇంజెక్షన్స్ ఎందుకు ఇస్తామన్నది నేను చెప్తాను. సో మనకి మంత్లీ ఈ ఓవరీలోంచి ఒక 10 to 15 AFC, ఆ ఓవరీలో ఒక 10 to 15 AFC జనరల్లీ కనిపిస్తాయి. ఆ కనిపించిన బేసిక్ ఎగ్స్లోంచి మనకు 1 లేదా 2 ఎగ్స్ మాత్రమే బయటికి వస్తాయన్నమాట. మిగిలిన ఎగ్స్ అన్నీ కూడా అక్కడే చచ్చిపోతాయి. మనం ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే ఈ పక్కకున్న ఎగ్స్ అన్నీ కూడా ఏవైతే చనిపోతున్నాయో వాటన్నిటినీ కూడా పక్క నుండి ఇంజెక్షన్స్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి వాటిలోంచి ఇంకొన్ని ఎగ్స్ అయినా బయటికి వచ్చేలాగా మనం ట్రై చేస్తామన్నమాట. సో అట్లా ట్రై చేయడానికి ఇచ్చే ఈ హార్మోన్స్ ఏదైతే ఉంటుందో, ఈ రికాంబినెంట్ FSH ఇవన్నీ ఏదైతే ఉంటుందో ఇది కాస్ట్లీ ఉంటుంది అన్నమాట. ఈ ఇంజెక్షన్ అన్నది, ఈ ఇంజెక్షన్స్ అన్నవి మనం పక్క నుంచి సపోర్ట్ ఇవ్వాలి. ఆ ఎగ్ పెరిగి పెద్దగా అయ్యేంత వరకు మనం సపోర్ట్ ఇవ్వాలంటే 10 రోజులు లేదా 12 రోజుల వరకు మనం ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఇంజెక్షన్ కాస్ట్ అన్నది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకు ఐవీఎఫ్ కాస్ట్ అన్నది ఎక్కువ పడుతుంది. ఈ ఇంజెక్షన్ ఇంకా ఇండియాలో చాలా కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు. అన్నీ కూడా జపాన్, కొరియా ఇంకా అదర్ కంట్రీస్ నుంచే వస్తున్నాయి మనకి ఇంకా ఇంజెక్షన్స్. ఇంకా ఇండియాలో చాలా ఫార్మా కంపెనీస్ ఈ రికాంబినెంట్ హార్మోన్స్ని ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒకవేళ ఇండియాలోనే ఫార్మా కంపెనీ స్టార్ట్ చేస్తే మనకు ఐవీఎఫ్ కాస్ట్ చాలా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటికీ ఇంకా మనం బయట నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఇంజెక్షన్స్ కాస్ట్ అన్నది, ఎస్పెషల్లీ రికాంబినెంట్ ఇంజెక్షన్స్ది మనకు కాస్ట్ అన్నది ఎక్కువ పడుతుంది. రెండవది ల్యాబ్ మెయింటెనెన్స్. ల్యాబ్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మనం ఐవీఎఫ్కి యూస్ చేసే ఒక ఎక్సీ మెషిన్ ఒకటే మనకు ఆల్మోస్ట్ 30 lakhs 35 lakhs వరకు ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ దట్ ల్యాబ్ ఎక్విప్మెంట్ అంతా కూడా మనకి వెరీ కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంటుంది. అండ్ ల్యాబ్ మెయింటెనెన్స్ అసలు ఒక్కొక్క ఎంత డెప్త్లో చూడాల్సి వస్తుంది అంటే మనకు పార్టికల్ కౌంట్ ఎంత ఉంది, మనకు ఎయిర్ ప్యూరిఫైయర్ కరెక్ట్గా రన్ అవుతుందా లేదా, వర్క్ స్టేషన్ క్లీన్గా ఉందా లేదా అని మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మినిమం 4-5 times వర్క్ ఉన్నా లేకపోయినా సరే కంపల్సరీ దాన్ని నీట్గా మెయింటైన్ చేయడము, క్లీన్ చేయడము, ఆ క్లీన్ చేయడానికి వాడే సొల్యూషన్స్ కూడా వెరీ కాస్ట్లీ ఉంటాయన్నమాట. అండ్ మనం లోపల వాడే మీడియా కానీ, మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వాడే క్యాథెటర్స్ కానీ, ఒక పేషెంట్కి వాడిన పిప్పెట్స్ కానీ అన్నీ కూడా డిస్పోజబుల్. ఒక పేషెంట్కి వాడిన కిట్ ఏది కూడా ఇంకో పేషెంట్కి వాడారు, అన్నీ కూడా డిస్పోజబుల్ ఉంటాయి. అదే ఇప్పుడు మనం సెక్షన్ చేసామనుకోండి, ఆపరేషన్ చేసాము, నేను డెలివరీ చేశాను, LSCS చేశాను, అందులో వాడిన ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్స్ట్రుమెంట్స్ మేము వాష్ చేసేసి ఆటోక్లేవ్ చేసి మళ్ళీ ఇంకో కేసుకి వాడతారు. ఒక 50 cases 60 cases వాడతారు, 100-200 cases కూడా వాడతారు అవి పనిచేసిన అన్ని రోజులు. కానీ మన దగ్గర మనం ఐవీఎఫ్ ల్యాబ్లో యూస్ చేసే ఇవన్నీ ఏవైతే ఉంటాయో, ఒక పేషెంట్కి యూస్ చేసిన పిప్పెట్స్ కానీ, కెథెటర్స్ కానీ, పికప్ నీడిల్స్ కానీ, గ్లవ్స్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా డిస్పోజబుల్. అన్నీ ఒక పేషెంట్కి వాడాము అంటే అన్నీ పడేసేయడమే, మళ్ళీ ఇంకో పేషెంట్కి అస్సలే వాడరు. అన్నీ పడేసి అన్నీ డిస్పోజ్ చేసేసి అన్నీ క్లీన్ చేసేసి దెన్ అప్పుడు మాత్రమే ఇంకో పేషెంట్ని తీసుకుంటారు. సో ఈ డిస్పోజబుల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ల్యాబ్ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ దట్ మనకి ఇంజెక్షన్స్ కాస్ట్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఐవీఎఫ్ కాస్ట్ అన్నది 1.5 to 2 lakhs మధ్యలో పర్ సైకిల్ అన్నది ఉంటుంది. హోప్ సో ఫ్యూచర్లో ఈ రికాంబినెంట్ ఇంజెక్షన్స్ అన్నీ ఇండియాలోనే తయారయ్యి ఈ ల్యాబ్ మెయింటెనెన్స్కి వాడే మీడియా కానీ, క్లీనింగ్ సొల్యూషన్స్ కానీ అన్నీ ఇండియాలోనే తయారైతే మనకి ఐవీఎఫ్ కాస్ట్ అనేది బాగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. హోప్ఫుల్లీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇవన్నీ తగ్గి ఐవీఎఫ్ కాస్ట్ తగ్గి ఇంకా చాలామంది ఎవరైతే అఫోర్డ్ చేయలేని పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఐవీఎఫ్ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఒక బేబీని ఎత్తుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.